నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇంతే ఇలా ఉండిపోతావు. అంటే నాకంటూ గోల్ ఉంది, కాదనట్లే. ఏంటి గోలు? మా ప్రీతిని ఒకసారి కలవాలి. ప్రీత ఎవరు? ఈయనెవరు? నా లవర్. మళ్ళీ టచ్లోకి వచ్చిందా? మరి అమ్మ ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, ఒక్కసారి కూడా రెస్పాన్స్ లేదు. ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నావు అమ్మాయి కోసం, ఇంకా వెయిట్ చేస్తున్నావు. వస్తుంది అనుకో. నువ్వు నేను డబ్బు సంపాదించి ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఆమె వచ్చినాక నేను కనీసము మారుతావు అంటావా? మందు అంటున్నావు. ఆమె వస్తే నేను ఇక తాగా. అమ్మ ప్రీతి ఎక్కడ ఉన్నావు అమ్మా? ఈయన మారిపోతాడు అంటున్నాడు. కొంచెం రా అమ్మ. ఆమె పేరు ప్రీతియా? పిల్లవలేదా? ఇంకా ఉందా? తెలీదు. ఏం తెలీదు. యూఎస్లో మాత్రం ఉందని తెలుసు. పెద్ద టెండర్ వేసావు. పెద్ద టెండర్ అని కాదు, అంటే నాకు లారెన్స్ సార్ నాకు హాస్టల్లో వేసినప్పుడు అప్పుడే నాకు పరిచయం అనమాట. ఆ పరిచయంలోనే అట్లా ఫుల్ కనెక్ట్ అయిపోయాను. ఏం కనెక్ట్ అయ్యావు? లవ్ అన్న. అది ఎలా కనెక్ట్? ఏం కాలేదు. నేను ఏం కాలేదు, అది ఏం కనెక్ట్ అయ్యావు అని అంటున్నా. లవ్లో కనెక్ట్ అయ్యావు. అక్కడికించి ఇక హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్. ఆమె ఇటు జంపు, నేను ఇటు జంపు. లారెన్స్ గారు నేను ఎందుకు హాస్టల్ వేశారు? అంటే నేను చాలా ఇష్టం. నేను ఫస్ట్ సినిమా ఆంధ్ర వాళ్ళ సినిమాకించి పరిచయం. ఆ స్టెప్ నాదే, నైరే నైరే అని. నీదేనా? ఆ స్టెప్ చూసి అరే వీడు బాగా హుషారున్నాడు, వీడికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి హాస్టల్ వేసారా? ఏదో ఒకటి చేయాలంటే హాస్టల్ వేయడమా? ఏదో ఒకటి చేయాలి వీడికని. అంటే అప్పటికి సినిమా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏది మాస్ అనుకుంటా. మాసే. అదే ఆ సీన్ ఉంటుంది కదా, మమ్మల్ని అందరూ అనాథ అంటారు, అనాథ అంటే ఎవరు అంటే ఆ డైలాగ్కి అదొకటి సెంటిమెంట్ నా కోసమే రాసారు. అది చేసిన, అది అయిపోయాక మళ్ళీ ఏ సినిమా చేసిండు, డాన్. సూరన్న వచ్చిండు, రౌడీలకు దుమ్ము లేచిపోతుందని చెప్పి విజిల్ కొడతా. ఇప్పుడు ఇక్కడ కొట్టలే, ఇప్పుడు మొత్తం విజిల్ బాగుండదు. విజిల్ వస్తుంది. కొట్టమంటావా? కొట్టా సార్. బాగానే వచ్చు. అబ్బో నాకే గుయ్యి అన్నది. అప్పుడు కొట్టినప్పుడు అదొక సీను. దాని తర్వాత స్టైల్ సినిమాలో అరే రాఘవ మీ అమ్మని ఎవరో తీసుకోపోతున్నారా, ఎవర్రా అంటే నాకు తెలియదురా అంటే అదే బట్ట పెట్టి కొడతాడు కదా ఆ సీన్. అది అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క తెలుగు మూవీలో నన్ను మాత్రం ఖచ్చితంగా పెడతాడు. రెబల్కి కూడా ఉన్నా, కానీ అప్పటికి నేను స్కూల్లో ఉన్నా. అప్పటికి ఇక దోస్తులు. నేను పాడు చేసింది ఫ్రెండ్సా? ఇక చెప్పలేను. చెప్పు, ఏం కాదు. ఎవరి పేర్లు చెప్పొద్దులే. నేను పాడు చేసింది ఫ్రెండ్సేనా? నిజం చెప్పాలంటే వాళ్ళే. ఎలా స్టోరీ ఏంటి? వినాయక చవితి నిమజ్జనాలుగా? నిజంగానా? వినాయక చవితి వస్తే చాలు, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా డైరెక్ట్ మా బస్సులో ఉంటాను. నేను కూడా అంతే, ఎక్కడున్నా ఊరు వెళ్ళిపోతాను ఫస్ట్ వినాయక చవితికి. కానీ అంత ఇది కాదా అంటే మనకు అది ఓ ఆనందం. అవును, వినాయక చవితి అంటే ఫ్రీగా మందు ఇస్తారు. నిమజ్జనం అంటే మందు ఇస్తారు. అదే ఫ్రీగా మందు ఇస్తారు, ప్రసాదం వస్తుంది, స్టఫ్. అదేనా? అంతే. ఓ 2-3 శనగలు పాకెట్లు ఎట్టుకొని పేపర్లు ముచ్చి కవర్లు వేసుకొని జేబులు వేసుకొని ఇటు లేపాలా, ఇక్కడికి శనగలు తింటూ ఉండాలి. వచ్చి మళ్ళీ డాన్స్ చేయాలి. అలా అలవాటు. అది దిగంగానే మళ్ళీ తాగాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. కదా ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు? తినట్లే? నేను చిన్నప్పటికి ఇంత బాడీ ఇంత అనేది అన్నా ప్రతి ఒక్క సినిమాలో చూసినావు అన్న. చిన్నప్పుడు నేను కూడా వెళ్ళి ఉండేవాడిని. ఇప్పుడు పెద్ద ఎంత పెరగాలి కదా, నేను అంటుంది అది. అంటే నిజం చెప్పాలంటే మధ్యలో కరెక్ట్ ఫుడ్ లేదన్న. ఓకే, ఎన్ని రోజులేనా? రోజులే కాదు, 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు ఫుడ్ లేదా? అంటే కరెక్ట్ టైంకి పొద్దున్న తింటే రాత్రి తిన్నాను, రాత్రి తింటే పొద్దున్న తిన్నాను. కాదు, ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటున్నావు.
ఈ డబ్బు సంపాదించానంటే నేను ఎందుకు సంపాదించాలి, ఎవరికి ఇవ్వాలంటున్నావు? మరి ఆ డబ్బు వస్తే ఇప్పుడు కరెక్ట్ ఫుడ్ వస్తుంది కదా నీకు. నాకంటూ నా లైఫ్ నేను వదిలేసిన, వద్దు. నీ జీవితం మీద నీకు ఇప్పుడు ప్రజెంట్ ఆశ లేదు. ఉన్నా అంటే ఉన్నా అంతే. ఎందుకంత ఇలా మారిపోయావు? మందు మార్చేసిందా నేను? మందు కూడా కాదు, మనుషులు మార్చేశారా? ఎవరు? ఏ సిచ్యువేషన్ మారిపోయింది నిన్ను మార్చేసింది? అలా కరెక్ట్గా నేను ఏదైతే వినాయక చవితికి లారెన్స్ చదివించినప్పుడు బయటికి వెళ్ళిపోయినానో అక్కడికి నుంచి నాకు మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొనాలి అనుకుంటే నేను ఒక గోల్ పెట్టుకుంటే ఏదో ఒక పనికి పోతా. ఇది వద్దు అంటే అది ఎంతైనా ఉండాలి, వద్దు. నాకు కావాల్సింది నాకు దొరకట్లేదన్న, అంతే. నీకు కావాల్సింది ఏంటి? నేను తెచ్చి పెడతాను, చెప్పేటి. మా ప్రీతికి దే మరి. నాకే వేసలేదు. నువ్వు ఎక్కడో నడితే పోనీ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఎక్కడ ఉన్నావు రా అమ్మ మారుతాడంట అని తీసుకొస్తాను. నువ్వు ఎక్కడ యూఎస్? నేనే వెళ్ళలేదు ఇప్పుడు దాకా యూఎస్. నీ గురించి నేనేం చేస్తా. అదొకటి ప్లస్ ఇటు అమ్మ నాన్న బామ్మ ఇదొకటి మైనస్ అయిపోయింది. వీళ్ళేం చేశారు మీ అమ్మ నాన్న? అంటే ఒకటేసారి చనిపోవడం వల్ల అర్థం కాక తిరిగేసింది. మందు కూడా మానేద్దాం అనుకున్నా, 3 రోజులు మానేసా. ఇక్కడ ఏమో బ్యాట్మ్యాన్ ఉంది, అక్కడేమో స్పైడర్ అయిపోయాను నేను. నిజంగానా? ఎంత అవుతావు నార్మల్గా? నువ్వు ఫస్ట్ పడుకొని లేకంగానే మందు తాగిస్తావు అంట. ఎవరన్నా చెప్పింది? మీ వాళ్ళు అంటున్నారు, చెప్తారు అన్ని. ఫస్ట్ లెగిసి లేకంగానే మందు వేస్తావు అంట. రోజు తెచ్చిస్తారు మరి నాకు. సాయంత్రం వచ్చాక మొత్తం వాళ్ళేమో మొత్తం అంతా తిరుక్కొని పని చేసుకుని వచ్చాక 3-4 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు సిట్టింగ్ వేసినప్పుడు మళ్ళీ నేను కూర్చోబెట్టుకొని నీకు ఇస్తారంట. ఇది రోజు గడవడం అంటే ఇదేనా కాదా? పోనీ ఇంకేమైనా ఉందా స్టోరీ చెప్పుకోండి. ఇవాళ నువ్వు పోయినావు పనికి, నేను పోలే, నువ్వు నాకు దాపిస్తావు. నిన్న నువ్వు పోలే, నేను పోయినా, నేను నీకు దాపిస్తా. నువ్వు పనికి వెళ్ళావు అంటగా? ఏ పనికి వెళ్తావు చెప్పు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కాడికి వచ్చి అన్నా నేను పనికి వస్తా అంటే, అన్నా నేను నీకు పని చెప్పాలా అంటారు. ఇప్పుడు ఏం చెప్పాలి? అవును అలాగంటున్నారా? నిజంగానా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చిన కాడికి వచ్చి ఇప్పుడు అంటే కొద్ది వైరల్ అయింది కదా, ఈ మాట చెప్తుర్రు. నాకేమో అర్థం కావట్లేదు. అరే అదేంట్రా బాబు, చేసేవచ్చు కదా. నేను అదే అన్నా, నేను కూడా ఏదైనా ఉండండిరా బాబు చేస్తారా అంటే, లే అన్నా నీకు పని తీసుకోపోవాలా నేను. చెయ్యి కావాలంటే ఒక ఫోటో అంటుండే. అరే నీ ఏం చెప్పాలి? కాదు